ఏంటి సంగతి పండితుల వారు? ఇప్పుడు అర్థమైందా? ఈరోజు మేం భలే ప్రసన్నంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది కదా. ఇక ఇప్పుడు ఈ జ్ఞానం అనే మాటకొస్తే ప్రతీకారం 2 విధాలుగా ఉంటుంది. 1వ దాంట్లో శత్రువును వెంటనే అంతం చేసి అక్కడితో చరిత్రను సమాప్తం చేసేయటం. ఇక 2వది శత్రువును ఆ జీవితాంతం తప్పించేలా చేసి అంతం చేయటం. ఇక ఇప్పుడు నువ్వు అలాగే తప్పిస్తూ గడపాలిగా. అలాగే ప్రతి క్షణం ప్రతి నిమిషం ఈ తాతాచార్యులనే తలుచుకుంటూ తప్పిస్తూ ఉంటావు. ఇక గుండెలు బాదుకొని మరీ ఏడుస్తావు. నేనెందుకు తాతాచార్యుల వారితో వైరం పెట్టుకున్నానా అని. ఇతను నవ్వుతున్నాడేంటి మణి? అదే కదా, మన గురుగారి మొహం చూస్తే ఎవరైనా అలాగే నవ్వుతారు. ఆ మొహం అలాంటిది. నవ్వుకోండి పండితుల వారు. ఎంతైనా ఇప్పుడే నవ్వుకోండి. ఎందుకంటే కారాగారంలో ఆ జన్మంతం రోకలి తిప్పాలి కదా. అప్పుడు తెలిసొస్తుంది. ఆ జీవనం రోకలి తిప్పాలా? అంత పిండి ఎవరు తింటారు ప్రభు? గురుగారు. ఆచార్య, నేను మిమ్మల్ని చూసి కాదు, మీ ఆలోచన చూసి నవ్వుతున్నాను. మీరు అనుకుంటున్నారేమో నేను కారాగారంలో జీవితాంతం ఉండిపోతానని. నేను ఒక్క రోజులోనే తప్పించుకుంటాను ఆచార్య. నేను అక్కడే ఉండిపోను. నిజంగా ఆచార్య, అక్షరాల జరిగేది ఇదే. సరే, ఒక విషయం ఒక్కసారి మీ చెవిలా పారేయండి. అరే ఒక్కసారి ఆచార్య, రండి. మొదటిగా నేను మీ కోత్వాల్ని మాయ చేసి కారాగార తాళాలు చేజిక్కించుకుంటాను. అప్పుడు నెమ్మదిగా ఎవ్వరికీ చెప్పకుండా కారాగారం తలుపులు తెరుస్తాను. కిర్ర్. అప్పుడు ఫుర్ర్ ఎగిరిపోతాను. నేనేం అక్కడ ఉండను, మీరు నన్ను పట్టుకోలేరు కూడా. ఈ రామ గాలి లాంటి వాడాచార్య. ఇక ఈ గాలిని ఎవరు బంధించగలరు? అప్పటిదాకా అనుభవిస్తాను మీ కారాగారంలోని అతిథి సత్కారాలని. సరే అయితే నేను వెళ్ళొస్తాను. ఇక సెలవు ఇవ్వండి. ప్రార్థించేటప్పుడు మాత్రం గుర్తు పెట్టుకోండి. ప్రణామాలు. ఏమైంది గురువు గారు? అసలు ఆ పండితుడు ఏమన్నాడు? మీ మొహంలో నెత్తురు చుక్క లేకుండా అలా పాలిపోయిందేంటి? ఇదేం పనిరా మూర్ఖుడా, అంత పెద్ద ప్రతిజ్ఞ చేశావేంటి? గురువు తాతాచార్యుని మభ్య పెట్టడానికి నోటికి ఏదొస్తుంది వాగేశాను. ఇప్పుడు నీ గతేంటి రామా? అదే నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఏం ఆలోచించలేదు. అయిపోయింది రామా, నీ పని అయిపోయింది. నీతో పాటు నా పని అయిపోయింది. గుండు కొట్టించేస్తావు కదా నాకు. ఇక్కడే ఆగిపోయావే, నడు. భగవంతుడా, మనల్ని ఇంట్లో నుంచి ఎందుకు గెంతేశారో అర్థం కావట్లేదు. ఎత్తండి 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 ఎత్తండి. అలా ఏమైంది? ఎత్తండి ఎత్తండి అంటావు. ఏమెత్తాలి? కొంచెం చెప్పచ్చు కదా. నా పాడనెత్తండి. అంతా అయిపోయిందమ్మా, ఇంకేం మిగల్లేదు. అంతా అయిపోయింది. ఆ పాపన్ములు మనల్ని ఇంట్లో నుంచి గెంతేశారు. అమ్మ భోజనం చేస్తుంది, నేను స్నానం చేస్తున్నాను. అనర్థమైపోయిందమ్మా. మనం మోసపోయాం, అంతా పోగొట్టుకున్నాం.
చెయ్యని నేరానికి బంధించారు. మహారాజు ఆయనకి ఆజీవన కారాగార శిక్షను విధించారు. రామాని బంధించారు. రామాని బంధించేశారు. ఆ విధం అవాక్కయ్యి కంగారు పడుతుంది. నువ్వు చెప్పింది చెప్తావేంటి? ఏమంటోంది? అమ్మకి ఇప్పుడు అర్థమైంది వాళ్ళు మిమ్మల్ని ఇంట్లో నుంచి ఎందుకు గెంటేశారు. మహారాజు గారు ఎవరినైనా ఒక్కసారి అపరాధి అన్న తర్వాత అలాంటి వాళ్ళ కుటుంబాన్ని ఇంట్లో ఎవరైనా ఎందుకు ఉంచుకుంటారు? అమ్మ ఆ మనిషిని తిట్టుకుంటోంది. అతని వల్లే కదా ఇదంతా జరిగింది. భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది ఆ పాపాత్ముని తీసుకుపోమని. పెద్ద దిగొచ్చాడండి శ్రీకృష్ణుడి భక్తుడు. ఇక జీవితాంతో ఎక్కడే పడండు. ఇంకా శత్రుత్వాన్ని పెంచుకో తాతాచార్యులతో. మూర్ఖుడా. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చిగాని పట్టిందా ఏంటి? లేదు లేదు, ఏదో ఊరికే మంచి కథ ఒకటి గుర్తొచ్చింది. కథ ఏంటా కదా? చెప్తా. ఒకానొక నది ఒడ్డున ఒక పాము కూర్చున్నదట. ఓ రోజు ఆ నదిలో వరద వస్తే పాము భయపడిపోయిందట. అప్పుడే దానికి ఒక కప్ప కనిపించి దాంతో అందట, కప్ప నన్ను ఒడ్డు తీసుకుపోయి నా ప్రాణాలు కాపాడు అని. బాబు, ఈసారి నేను ఈ ప్రాణాలు కాపాడుతాను, కానీ ఒకవేళ నువ్వు నన్ను కాటేస్తేనో? అప్పుడు పామందట, అదేంటి మిత్రమా అలా మాట్లాడతావు? ప్రాణాల్ని కాపాడే వారిని ఎవరైనా కాటేస్తారా? నేను నీకు మాట ఇస్తున్నాను, నేను నిన్ను కాటు వేయనని. పాపం కప్ప పాము మాటల్ని నమ్మేసింది. ఇక దాని వీపు మీద పామును కూర్చోబెట్టుకుని ఒడ్డుకు చేర్చింది. ఒడ్డుకు చేరుకోగానే ఆ పాము కప్పని కాటేసింది. అప్పుడు కప్ప, ఏంటి నువ్వు చేసిన పని? కాటువేనని నాకు మాటిచ్చావు కదా అని అడిగింది. అప్పుడు పాము, నేనేం చెయ్యను, ఈశ్వరుడు నన్ను ఇలాగే తయారు చేశాడు. కాటు వేయటం నా స్వభావం. మరి నేను చెప్పింది నమ్మి తప్పు చేసింది ఎవరు? నువ్వు అందట. ఏమండి కోత్వాల్ గారు, మీకేమైనా అర్థమైందా? పాములాంటి ప్రవృత్తి గల మనుషుల వ్యక్తిత్వం నిగూఢంగా ఉంటుంది. అది అవసరం అవకాశం వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుంది. ఒక మాట, మీ విషయంలో జరిగేది కూడా అదే. అవకాశం దొరకలేదు, అందుకే అసలు రూపం బయటపడలేదు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆలోచించండి. కనీసం ఒక 100-200 పాములైనా చూసుంటారుగా. నవ్వుతుంటే ఎంత అసహ్యంగా ఉన్నాడో కదా. అది ఎలా ఉందంటే కుళ్ళిపోయిన మామిడి పండు ఎడ్ల బండి కింద పడి పచ్చడైనట్టుగా ఉంది. ఏమైంది గురుదేవా? చాలా భయంకరంగా, అదే చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మేమా దుష్టుణ్ణి గుర్తు చేసుకుని నవ్వుతున్నాం. మాతోనే తలపడే సాహసం చేశాడు. తనకి తనే తాతాచార్యుల చక్రవ్యూహంలో చిక్కుకున్నాడు. తిన్నగా కారాగృహానికి వెళ్ళాడు. అది కూడా జీవితాంతం. ముసలాడిగా బయటకొస్తాడు. పాపం గురుదేవా, మీరు ఆ రోజును చుట్టానికి భూమి మీద ఉండరు కదా, పరలోకానికి పైనవయ్యే ఉంటారు కదా అప్పటికి. ఏమన్నావు? అదే గురుదేవా, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని చెప్తున్నాను. ఇక ఇప్పుడు మీ గుండె మంట చల్లారుంటుంది. బహు బాగా చెప్పావు. నా గుండె ఒక్కసారిగా చల్లగా. పల్లకి ఏమైంది గురుదేవా? ఏమైంది? పల్లకిని పిలవండిరా. ఒరే మణి, నువ్వు త్వరగా వెళ్ళి పల్లకిని తీసుకురారా. గురువు గారు పని అయిపోయింది, మన శ్మశానానికి వెళ్తాం కదా. కారాగృహానికి తీసుకువెళ్ళండి. ఆ దుష్ట పండితుడు మమ్మల్ని పడేశాడు కదా, ఆ నొప్పి ఇంకా తగ్గలేదు. మేం స్వయంగా కారాగారానికి వెళ్లి వాడి తిప్పలు కళ్ళారా చూడండి. నాకీ నొప్పి తగ్గదు. తీయండ్రా పల్లకిని, త్వరగా తీయండి. పల్లకిని సిద్ధం చేస్తాం. వృధా ప్రయత్నం రామా. ఈ కొత్వాల్ చాలా తెలివైనవాడు. వాడు నీ వలలో చిక్కుకోడు. ముందు ప్రయత్నం అయితే చేయనివరా? ఏమో గురి తగులుతుందేమో ఎవరికి తెలుసు. అయినా ఇలా తెలివిగా కనిపించే వాళ్లే తొందరగా వాళ్ళు చిక్కుంటారు. తాతాచార్యులు తెలివైనవారు. అలాగే పాముల దూర్తులు కూడా. నెమ్మది. గోడలకు కూడా చెవులుంటాయని వినలేదా? చూడండి కోత్వాల్ గారు, హెచ్చరించడం నా బాధ్యత, ఆ తర్వాత మీ ఇష్టం. అన్నట్టు నాకు ఒక కంబలి అలాగే ఓ చిన్న ఆసనం లాంటిది ఏదైనా ఇప్పించండి.
వెళ్ళండి. తీసుకొస్తాను. మనం ఏ జన్మలో ఏం పాపం చేసామని మనకి ఇలాంటి గతి పట్టింది. సరిగ్గా చెప్పావమ్మా. ఒక పక్క రామ బందీ అయిపోయాడు, మరో పక్క వాడేమో లడ్డూ కూడా తిననివ్వకుండా ఇంట్లో నుంచి గంటేశాడు. ఇంతకంటే గడ్డ రోజులు ఇంకేముంటాయి? అమ్మా, ఏంటి నువ్వు అంటోంది? నీకు లడ్డు కావాల్సి వచ్చిందా? నన్ను చూడండి, నేను కన్ను పిల్లగానే చచ్చిపోతానేమో అనిపిస్తోంది. అవునమ్మా, పెళ్ళైనప్పటి నుంచి ఒక ముద్ద ముచ్చట లేదు, శోభనము లేదు. నా దేవుడు అక్కడ బందీగా ఉన్నాడు, నేను ఇలా ఉన్నాను. రోజులేమో దొర్లిపోతూ. ఏమంటున్నావో అస్సలు అర్థం కావట్లేదు. ఎత్తండి, ఎత్తండి. భోజనం చేయండి. సరే. మీరేం చెప్పదలుచుకున్నారో మాకు బాగా తెలుసు. భోజనం భలే రుచిగా ఉంది అనేగా? అవును మహారాణి, మేము చెప్పాలనుకుంది అదే. భోజనం నిజంగానే భలే రుచిగా ఉంది. అదీగాక మాకు అది తెలుసు. మేము భోజనం ఎప్పుడూ రుచిగానే చేస్తామంటున్నారు కదా. మనసులోని మాటను ఇట్టే గ్రహిస్తారు మీరు. ఎందుకు అర్థం చేసుకోలేం? మేము మీ సహధర్మచారిణి కదా. మరి మీ మనసులోని మాటని మేము కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారు? మాకు ఇంకో విషయం కూడా అర్థమవుతోంది. మీ ధ్యాస ఎక్కడ లేదు, ఇంకెక్కడో ఉంది. అంటే మేమిప్పుడు చిన్నరాణి వారి గురించి ఆలోచిస్తున్నామనా? మా ఆలోచన చిన్నరాణి గురించి కాదు, రామకృష్ణ పండితుల గురించి ఆలోచిస్తున్నాం. అతనికి మీరు రాజపురోహితుల వారు చెప్పారని యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఇక ఇప్పుడు మీరు సందిగ్ధంలో ఉన్నారు. మీరు అతనికి శిక్ష విధించటం సరి అయినదా కాదా అని. ఎందుకంటే సాక్ష్యాల్ని అనుసరించి చూస్తే అతను అపరాధే. కాని మీ మనసు మాత్రం సందిగ్ధంలో ఉంది. అతను అపరాధ కాడా అన్నది. అదేనా మీరు ఆలోచిస్తున్నది? అవును, మేమదే ఆలోచిస్తున్నాం. ఆలోచన వదిలేసి ముందు భోజనం చేయండి. మాకు తెలుసు మహారాజా, మీరు ఈ సందిగ్ధం నుంచి ఎలాగైనా బయటపడతారు. ఏంటలా చూస్తున్నారు? భోజనం చేయండి. సరే అయితే, మీరు నన్ను చూస్తూ కూడా భోజనం చేయొచ్చు. అయినా ఇందులో మీ తప్పేం లేదు, మా అందమే అలాంటిది మరి. ఇదిగో నువ్వు అడిగిన ఆసనం కమ్మలి. నువ్వు అనుకుంటావేమో నీ మాటలకు పడిపోయి ఇదంతా చేస్తున్నానని. నన్ను అమాయకుడిగా జమ కట్టుకు నువ్వు. నేనే నీ కల్లివల్లి మాటలకు పడిపోయే రకాన్ని కానే కాదు. అయినా నాకు తెలుసు, నువ్వు నన్ను నీ మాటలతో తాతాచారులకు వ్యతిరేకంగా బాగా రెచ్చగొట్టాలనుకుంటున్నావు. మీరు చివరిసారిగా మామిడి పండు ఎప్పుడు తిన్నారు? మామిడి పండు ఆఖరిసారిగా ఎప్పుడు తిన్నారు? కొన్ని రోజుల క్రితమే. వదిలేయండి. మామిడి పండు తినడం మానేయాలా? కంబలిని వదిలేయండి ప్రభు. ఎంతసేపు పట్టుకుని నిల్చుంటారు? మరి నా సంగతి? వదిలేయండి. కంబలి వదిలేయాలా? మామిడి పండు తింటాం వదిలేండి. ఎందుకంటే మీరు మామిడి పండు తింటున్నంత కాలం మీకేదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఆలోచించండి, చివరిసారి మామిడి పండు తిన్నప్పుడు ఖచ్చితంగా మీకేదో సమస్య వచ్చే ఉంటుంది. నువ్వు నా నుంచి తప్పించుకుని పారిపోయావు చూసారా? కానీ వదిలేండి ప్రభు. ఏం మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు, లాభం లేదు వీటి వల్ల. మీరెలాగూ నన్ను నమ్మటం లేదు. ఇక నేను ఎంత చెప్పినా మీరు వినరు. కానీ నిజం ఏమిటంటే మామిడి పళ్ళ మీద చేతపడి చేసింది ఎవరో కాదు, స్వయనా తాంత్రిక తాతాచార్యులే. మీరెప్పుడు ఇలా మామిడి పళ్ళు తింటూనే ఉండాలి, సమస్యల్లో చిక్కుకుంటూనే ఉండాలి, ప్రతిసారి ఆ మాయావి తాంత్రిక శక్తుల కోసం అతని దగ్గరికి వెళ్ళాలి అని. నేనేమో మిమ్మల్ని ఆ మాయావి తాంత్రిక శక్తుల నుంచి కాపాడదామనుకుంటున్నాను. నా బాధంతా మీకు నాలాంటి గతి పట్టకూడదని. మీకు నా మాటల మీద నమ్మకమే కలగటం లేదు కదా. మరి మీకు ఇదంతా ఒక పథకం అనిపిస్తుంది కదా. అయినా నాదే ఉందిలేండి, ఇక్కడితో నా చరిత్ర అయితే సమాప్తం. ఇక నా జీవితకాలం నేను ఈ కారాగారంలోనే పడుండాలి. అలాంటిది నేనేం పథకాలు వేస్తాను? మీకు నిజం చెప్పనా మహాశయ, మంచికి రోజులు లేవండి ఇప్పుడు. నిజం చెప్తున్నా, మంచికి రోజులే లేవండి అసలు.
ఇంకో విషయం, ఆ, కాస్త వెళ్ళి హోమానికి సామాన్లు తెచ్చి పెడతారా? నేను సంధ్య వార్చుకోవడానికి సమయం కావచ్చింది. అదీగాక మీకు అభ్యంతరం లేకపోతే కోత్వాల్ గారు మీ మీద జరిగిన చేతబడికి విరుగుడు కూడా నా జపంలో చేర్చగలను. ఏమంటారు? ఇది కూడా మీకు ఇష్టమైతేనే. ఆ, తీసుకొస్తాను. ఏంటి నువ్వు చేస్తున్న పని రామా? మళ్ళీ ఏం ఉపాయం వేశావు? ఇది రాముడు ఉపాయం బంధు. అందరికీ అర్థమైపోతే ఇక నా గొప్పేముంది? మీరు ఇప్పుడేం ఆలోచిస్తున్నారో మాకు తెలిసిపోయింది. మేమా? అవును, మీరే. ఏం ఆలోచిస్తున్నాం? అదే, మీరు దర్బారులో మరోసారి తీర్పు చెప్పాలనుకుంటున్నారు. మీరా రామాని పిలిపించి అతని పక్షం వినిపించడానికి ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా. ఆ తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి, ఏది సరైందో ఏది కాదో. మహారాణి గారు, మీ సలహా సరైందే. లేదు మహారాజా, నేనేమీ సలహా ఇవ్వలేదు మీకు. ఇది పూర్తిగా మీ ఆలోచనే. మేము కేవలం మీ మనసు చదివామంతే. ఇది మా ఆలోచన అంటారా? ఈ విషయం మాకు తెలియలేదు, కానీ మీరు తెలుసుకున్నారు. అదంతే మహారాజా, అంతే. అప్సరసలాంటి భార్య కళ్ళెదురుగా ఉంటే అది సంభవమే. కానివ్వండి, మీరు భోజనం చేయండి. అయ్యయ్యో, ఇదేంటి? మేమెంతో ప్రేమతో ప్రయాసతో మీకోసం ప్రత్యేకమైన వంటకం చేసి తీసుకొస్తే మీరేమో అప్పుడే భోజనం కూడా ఆరంభించేశారా? ఏం నువ్వు చేస్తున్న పని? మీరు నాకు పూజా సామాగ్రి తీసుకొచ్చారు కనుక దీంట్లో మీకు కూడా భాగం ఉంటుంది కదా. సరే సరే, నీ పని నువ్వు చేసుకో. చిత్తం. అయ్యో రండి. అదే రండి చిన్న మహారాణి, చెప్పండి మా కోసం ఏం తీసుకొచ్చారు? అయ్యో, మీకోసమే ఈ ప్రత్యేక వంటకం. ప్రత్యేకమైన వంటకం అంటే ఏం తీసుకొచ్చారు మీరు? మీరు చూసారంటే అవాక్కైపోతారు. అవాక్కైపోతామా? ఆ మాట నిజమే అనుకోండి, కానీ అదేదో మీరే స్వయంగా చూపిస్తే బాగుంటుంది. వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడి. అయ్యో, వంకాయ పచ్చడి ఎవరైనా చేయగలరు ప్రభు, కానీ నేను ప్రత్యేకంగా మీకోసం వంకాయతో హల్వా చేసి తీసుకొచ్చాను. హల్వానా? అది వంకాయతో హల్వానా? అద్భుతం. అయ్యా ఆచార్య, మీరేంటి ఇక్కడ? మీరెందుకు ఇంత శ్రమ తీసుకున్నారు? మేమే స్వయంగా మీ వాటా తీసుకుని మీ దగ్గరికి వస్తున్నాం. మనం ఒప్పందం చేసుకున్నాం కదా. ఇదిగోండి మీ వాటా, తీసుకోండి. ఇవ్వండి. తీసుకోండి. ఏంటిది? దేవుడికి పెట్టే నైవేద్యం తక్కువ, కోరే ఫలితం మాత్రం ఎక్కువ. అర్థం చేసుకోండి కొత్వాల్ గారు, ముడుపులు అధికంగా చెల్లించాలి, కోరికలు అదుపులో పెట్టుకోవాలి. మూర్ఖుడా, పోనీలేండి గురుగారు, అమాయకుడు, క్షమించేయండి. చెప్పండి కొత్వాల్ గారు, ఎక్కడ నా ప్రియమైన ఆ శత్రువు? అక్కడే ప్రభు, ఎక్కడుండాలో అక్కడే, కారాగారంలో. రండి చూద్దాం. గురుగారికి తెలియనీకూడదు, సగం నీకు సగం నాకు. నేనతడు తిప్పలు పడడం నా కళ్ళారా చూసేంత వరకు మా గుండెలో రగులుతున్న జ్వాలలు చల్లారవు. అన్నట్టు
జాగ్రత్తగా ఉండాలి. ఆ పండితుడు చాలా తెలివైనవాడు, పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అదేంటి ఆచార్య? అతనే స్వయంగా నాతో చెప్పాడు మనల్ని పురిడి కొట్టించి పారిపోతానని. అదేమంత సులభం కాదు ఆచార్య, ఈ కొత్త వాళ్ళ చేతి నుండి అంత తేలిగ్గా పారిపోవడానికి. ఆచార్య, నిప్పు లేకుండా పొగరావడం ఎప్పుడైనా చూసారా? చూస్తున్నాను. ఏంటి? మంటలు 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 కొత్తవారు గారు, మంటలు ఎక్కడా? ఆ దొంగ ఉన్న కారాగారంలో, తాతాచార్యుల వారు పెట్టించిన కారాగారంలో. అరే ఈ పండితుడేమయ్యాడు? కొత్వాల్, ఆచార్య, నాకేదో ఇక్కడ తేడాగా ఉందనిపిస్తోంది. ముందు కారాగారం తాళం తెరవండి. తెరవండి ముందు. ఇప్పుడే తెరుస్తా. త్వరగా కానివ్వండి. ఎంత పొగ! ఎక్కడి నుంచి వస్తోంది పొగ? జాగ్రత్త, ఇదంతా ఆ పండితుడి మాయోపాయమే. అతను ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పారిపోకుండా పట్టుకోండి అతన్ని. ఎక్కడికి పారిపోయాడు? దొరికాడు. పట్టేశా, పండితుడిని పట్టేశా. తప్పించుకుని పారిపోదాం అనుకున్నాడు. పట్టేశా, దొరికాడు, దొంగ దొరికాడు. వదలు. ఇంతకీ ఆ పండితుడు ఎక్కడా? ఆచార్య, ఆచార్య, అక్కడి నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇది, అరే ఏ పండితుడా, తాళం తెరువు. అలాగే. తెరవనుగా. ముందు తెరువు. నేను వెళ్తున్నా. ముందు తెరవమని చెప్తున్నా. ఉత్తరాలు రాస్తూ ఉండండి ఆచార్య. ఏ ఆగు, అదిగో అరే పారిపోతున్నా. తీసెళ్ళు. కనీసం తలుపైనా తెరిచి వెళ్ళు. ఆ దుష్ట పండితుడు మనల్ని ఈ కారాగారంలో బంధించి వెళ్ళిపోయాడు. గురుదేవా, ఆగండ్రా. నేనే నేనేరా. గురుదేవా, అసలు మీరు లోపల ఏం చేస్తున్నారు? పూరెలు వేయిస్తున్నావురా. భలే భలే. పూరెలా? ఓ రెండు మాకు ఇవ్వండి గురుగారు. అరే మూర్ఖులారా, తలుపు తెరవండి ముందు. ఆ దుష్ట పండితుడు మమ్మల్ని లోపల బంధించేసి వెళ్ళిపోయాడు. అలాగే గురుదేవా. గురుదేవా, తాళం ఎక్కడుందో అసలు కనిపించడం లేదు. అది కాక గురుదేవా, ఇప్పుడే అందిన వర్తమానం. మహారాజులు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు, ఇప్పటికిప్పుడే. మొదటిసారి మనిషిని గ్రహించడంలో మేం పొరపాటు చేశాం అప్పాజీ. అతనికి శిక్ష విధించిన తర్వాత మేం చేసింది సరైందా కాదా అని సంకటంలో పడ్డాం. అందరూ అతన్ని అపరాధం చేశాడని అంటున్నా మేం మాత్రం దాన్ని అంగీకరించలేకపోయాం. మేం అతనికి ఇంకొక అవకాశం ఇవ్వాలనుకున్నాం. దానివల్ల అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడనుకున్నాం. కాని కారాగారం నుంచి పారిపోయి అతనే అపరాధి అని తనకు తానుగా ఒప్పుకున్నట్టయింది. ఎవరి ఆలోచన వారిది మహారాజా. ఏమిటదప్పాజీ? మహారాజా, ప్రతిభ ఉండడం, ప్రతిభ సరైన చోట ఉండడం రెండూ వేరువేరు విషయాలు. గొప్పతనం అవకాశానిది కాదు, ఆ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళది. ఇది మేము కాదు, శాస్త్రమే చెబుతోంది. మీరేం చెప్పదలుచుకున్నారో మాకు అర్థమైందప్పాజీ. కానీ అతను మా కారాగారం నుంచి పారిపోయే దుస్సాహసం చేశాడు. అందుకు శిక్ష విధించాల్సింది. ఎవరు మన దర్బారులోకి ప్రవేశిస్తోంది? మహారాజా. మహారాజా, మహారాజా, మీరు మమ్మల్ని గుర్తించలేదా? మేము మీ ప్రియమైన తాతాచార్యుల మహారాజా. నేనేమో మీ నగర కొత్వాళ్ళు మహారాజా. ఇదిగో చూడండి, చూడండి మహారాజా, ఎలాంటి దుర్గతి పట్టించి పారిపోయాడో పాపిష్టి పండితుడు. ఇది మాకు జరిగిన భయంకర అవమానం మహారాజా. వాడి దుస్సాహసం చూశారా? రాజ దర్బారులోని రాజపురోహితుని మొహానికే మసిపూస్తాడా? బొగ్గుకి ఎవరైనా మసిపూస్తారా మణి? సరిగ్గా చెప్పావురా, అచ్చం బొగ్గు బస్తాలానే ఉన్నాడు. అతని ధైర్యం చూడండి మహారాజా, ఎంత ధైర్యం అతనికి. మీ బందికానా నుంచే పారిపోయాడు అతను, మీ కారాగారం నుంచి. మహారాజా, కృష్ణదేవరాయల బందికానా నుంచి పారిపోతాడా వాడు? కృష్ణదేవరాయల వారి కోపం గురించి కొంచెం కూడా భయం ఉండక్కర్లేదా? నాకు మొదటి నుంచి అనిపిస్తోంది మహారాజా,
ఆ దుష్ట పాపిష్టి పండితుడికి యావజ్జీవ కారాగారం వేస్తే సరిపోదు, వాడికి మృత్యుదండన విధించాల్సింది. క్షమించండి రాజపురోహితులు వారు, కానీ మీరు కారాగృహంలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? గురుదేవా మిమ్మల్ని అడుగుతున్నారు. చెప్పండి గురుదేవా, చెప్పండి. చెప్పండి. అవును మహారాజా, నేనతనికి మోక్ష మార్గాన్ని బోధించడానికి వెళ్ళాను, సరైన మార్గాన్ని చూపించడానికి, అతనికి నచ్చజెప్పడానికి వెళ్ళాను. ఒకవేళ అతను మారతాడనిపిస్తే అప్పుడు మహారాజుతో మాట్లాడి అతనికి క్షమాభిక్ష ఇప్పిద్దామనుకున్నాను. కానీ పుట్టుకతో బుద్ధులు పుడకలతోనే పోతాయి కదా మహారాజా. కుక్క తోకను పట్టుకొని ఎంత సాగదీసినా కూడా దాని తోక వంకరగానే ఉంటుంది. అదెప్పుడు మామూలు కావాలి? పారిపోయాడు. అవకాశవాది కాబట్టి అవకాశం చూసుకొని పారిపోయాడు. మహారాజా, విజయనగరంలో ఉన్న అందరూ సాధువులు గురువుల మొహాల మీద చెప్పులతో కొట్టి వెళ్లిపోయాడు. మహారాజా, కృష్ణదేవరాయల అపారమైన శక్తి సామర్థ్యాలను మరుగుజ్జును చేసేశాడు. మహామంత్రి గారు, మహారాజా, రాజ్యం నలుమూలలా వెతికించండి. ఏ ఒక్క ప్రదేశాన్ని వదలకూడదు. భూమి ఆకాశాల్ని ఏకం చేసేనా ఆ రామకృష్ణుణ్ణి మాత్రం మా ముందు ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. నన్ను నేనే మీకు సమర్పించుకోవాలని ఇలా మీ దగ్గరకు వచ్చాను మహారాజా. అటువంటి నన్ను వెతికించాల్సిన అవసరం ఏముంది? ఇతను కొత్తులో పచ్చి వెలకే పడ్డట్టుంది రమణి. సరిగ్గా చెప్పావు మిత్రమా, సరిగ్గా చెప్పావు. దుస్సాహసానికి ఇది పరాకాష్ట మహారాజా. చూడండి, ఈ మహా నిర్లజ్జ మహాపాపి మహాచోరుడి సాహసం. ఇంత పెద్ద అపరాధం చేసి ఎంత ధైర్యంగా నిలబడ్డాడో, అది మీ ఎదురుగా, మహారాజు కృష్ణదేవరాయలు ఎదురుగా. తక్షణమే ఇతన్ని బంధించండి మహారాజా. అలాగే ఎలాంటి విచారణ లేకుండా మృత్యుదండన విధించండి. అది ఈ రోజే అమలు చేయాలి. నేనే నా ప్రాణాల్ని మీ చరణాల వద్ద సమర్పిద్దాను వచ్చాను మహారాజా. కానీ రాజ్యంలో న్యాయ అన్యాయాలను పరిశీలించేవారే లేరు. దోషులు నిర్దోషుల మధ్య అంతరమే లేదు. సత్యం యొక్క ఆర్తనాదాలు, నిర్దోషుల బాధను వినేవాళ్లే లేరు. ఇక ఈ రాజ్యంలో ఎవరైనా ఎంతకాలం ఉంటారు? నీకెంత ధైర్యం! సిపాయిలారా, ముందు రండి ఇక్కడికి. ఇతని ప్రాణం తీసేయండి ఇప్పుడే, తక్షణమే. శాంతించండి ఆచార్య. నువ్వు అంటే నీకిక్కడ న్యాయం జరగదనిపిస్తోందన్నమాట. విజయనగరంలో నిర్దోషి గోడును వినేవాళ్లు ఎవ్వరూ లేరంటావు. న్యాయాన్యాయాల మధ్య తేడాలు అసలు లేవంటున్నావు కదా. మా ఈ రాజ్యంలో క్షమించండి మహారాజా, వినటానికి చేదుగా ఉన్న నిజం మాత్రం ఇదే. అదే నిజమైతే ఈరోజు ఇలా నేను చెప్పే మాటను వినకుండా నాకు ఇలా ఆజన్మ కారాగార శిక్ష విధించేవారే కాదు. అసలు సత్యమేంటో తెలుసుకోకుండా మీరు... ఎలాంటి సత్యం అది? నువ్వు చెప్పాలనుకుంటున్న సత్యమేమిటి? సత్యం ఇదే మహారాజా, నేనసలు దొంగనే కాను. అలాగే నా పేరు మల్లుదేవుడు కాదు. నేను మీ రాజ్యంలోని తెనాలి నుంచి వచ్చిన ఒక నాగరికుడిని మహారాజా. మా అన్నదాతను ఒక్కసారి దర్శించుకోవడం కోసం ఇంత దూరం వచ్చాను. అలాంటి నన్ను మీ ఎదుట ఒక అపరాధిగా నిలబెట్టారు మహారాజా. నువ్వు నిర్దోషివని మాకు చెప్పాలనుకుంటున్నావు అంతేనా? చిత్తం మహారాజా, నేను నిర్దోషిని. నేను ఏ తప్పు చేయలేదు కూడా. సరే, అయితే నీకు 3 రోజుల గడువిస్తున్నాం. 3 రోజుల లోపల అసలైన అపరాధిని వెతికి పట్టుకొని మా ముందు ప్రవేశపెట్టి మాకు నమ్మకం కలిగించు. నువ్వు నిర్దోషివని. ఒకవేళ అలా జరగకపోతే సరిగ్గా 4వ రోజు నడి బజారులో ప్రజలందరి ముందు నిన్ను ఉరి తీయించడం అనేది తప్పనిసరి అవుతుంది. 4వ రోజు సభ సమాప్తం.
3 రోజుల లోపల అసలైన అపరాధిని వెతికి పట్టుకొని మా ముందు ప్రవేశపెట్టి మాకు నమ్మకం కలిగించు. నువ్వు నిర్దోషివని. ఏయ్ పండితుడా, నీ మొత్తం పొడవెంత? మీరంటున్నది నాకు అర్థం కాలేదు ఆచార్య. నీ మొత్తం పొడవెంత అని అడుగుతున్నాను పండితుడా. నువ్వేమో పొరుగురివాడివి, పైగా మా అతిథివి. కనుక నా కర్తవ్యం కూడా నేను నెరవేర్చాలి కదా, అవునా కాదా? మూడు రోజుల తర్వాత ఉరికంబానికి వేలాడతావు. అతి భయంకరంగా చస్తావు. అప్పుడు నీ కర్మకాండ ఎవరు నిర్వర్తిస్తారు? మేమే కదా చేయాల్సింది. అందుకే నీ మొత్తం పొడవు ఎంత అని అడుగుతున్నాను. నీ అంత్యక్రియల ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఆశావాదం ఉండటం మంచిదే ఆచార్య. అలాగే ఆశపడటంలో కూడా తప్పేమీ లేదు. కానీ ఆశకి కల్పనకి మధ్య ఉన్న ఒక చిన్న గీతను మర్చిపోవడం పిచ్చితనమే అవుతుంది. నేను చెప్పిన మాట విని వెంటనే ఒక వైద్యుడికి చూపించుకోండి. మీకు అది ఎంతో అవసరం. ఏం చేయగలవు నువ్వు? చిటికెలో గడిచిపోతాయి 3 రోజులు. ఒకవేళ సంకల్పం సరైంది, దృఢమైంది అయితే ఒక్క క్షణం కూడా ఎక్కువే అవుతుంది. మరి నాకు 3 రోజులు గడువుంది. నిరీక్షించండి, మీరు తినాల్సిన మొట్టికాయలు ఇంకా చాలా ఉన్నాయి. విషయం ఏంటంటే, ఈ రామకృష్ణుడు మహామొండివాడు. ఒక్కసారి అతుక్కున్నాడంటే వదిలించుకోవడం అంత సులభం కాదు. మీరు ప్రాణాలైనా విడుస్తారేమో గాని ఈ పండిత రామకృష్ణుడు మాత్రం మిమ్మల్ని విడిచేదే లేదు ఆచార్య. సెలవిప్పించండి. ఈ గురువుగారు అస్సలు లాభం లేదు మణి. తన పరువు గురించి కాకపోయినా కనీసం మన పరువు గురించి ఆలోచించాలి కదా. మళ్ళీ మన పరువుని గంగపాలు చేసేసాడ్రా. ఏమన్నావ్? గంగపాలు అయిపోతాడు గురువుగారు 2 రోజుల్లో. మీరు చూస్తూ ఉండండి, వాడు ఉరితాడికి వేలాడతాడు. ఏమైంది రామా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏం లేదు మిత్రమా, నోటికొచ్చిన ప్రగల్భాలు పలికొచ్చాను. కానీ ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ ఎలా చేయగలనా అని ఆలోచిస్తున్నాను. కేవలం 3 రోజుల్లో నేను మల్లుదేవిని ఎలా పట్టుకోగలను? దాని సంగతి తర్వాత ఆలోచించొచ్చు రామా. ముందు వీరి గురించి ఆలోచించు. దేని గురించి? వీరి గురించి. నీ ఎదురుగా బాధగా దిగులుగా కూర్చున్నారు చూడు, నీ కుటుంబం రామా. నన్ను మన్నించు భగవంతుడా. ఈరోజు నా కారణంగా అమ్మ శారద ఇలా సత్రంలో ఉండాల్సి వచ్చింది.
ఏదో ఒకరోజు ఈ దుర్మార్గుడు గుండెల మీద తాండవం చేయకపోతే నేను నా పేరే మార్చుకుంటాను. ఏదో ఒక రోజు ఈ ముసలాడి మంచం నిండా సూదులు పరిచేస్తాను చూడు. ఎక్కడెక్కడ సూదులు గుచ్చుకున్నాయో, ఎక్కడెక్కడ నొప్పి పెడుతుందో ఎవరికి చెప్పుకోలేడు కూడా. బాగా విర్రవీగిపోతున్నాడు ముసలాడు. అమ్మా, అబ్బబ్బబ్బా, ఇక చాలు ఏడుపులు ఆపండి. నేను వచ్చేసానుగా. ముందు ఏడుపు ఆపండి ఇద్దరు. ఊరుకోమన్నానా? ఎత్తండి. అయ్యో శారద, నీ ఒక్క మాట వినడానికి నా చెవులు తప్పించిపోయాయి తెలుసా? అమ్మతో చెప్పాను మిమ్మల్ని ఒక తాడుతో కట్టేసి గట్టిగా తన దగ్గర పెట్టుకోమని. ఈయన కాళ్ళకి చక్రాలున్నాయి, ఒక్క చోటు కూడా కుదురుగా ఉండరు. అయినా మీరు కారాగారం నుంచి బయటికి ఎలా వచ్చారు? మహారాజా నన్ను విడుదల చేయమన్నారు. మహారాజు విడిపించారా? పచ్చి అబద్ధాలు. నోరు మూస్తావా? చూసారమ్మా, అసలు ఇంత ఆలస్యంగా వచ్చారు. పైపచ్చు నన్నే నోరు మూసుకోమని. అయ్యో, నేను అన్నది నిన్ను కాదు. మరి ఇంకెవరిని అంటున్నారు? దీన్ని అంటున్నాను. అయ్యో వదిలేండి, ముందు నేను చెప్పేది వినండి. మహారాజు గారు నన్ను కేవలం విడుదల చేయడమే కాదు, నాపై ఒక పెద్ద బాధ్యతను కూడా పెట్టారు. నిజమా? మళ్ళీ అబద్ధం. అయ్యో, 3 రోజుల ప్రాణభిక్ష పెట్టారని చెప్పొచ్చుగా. నిన్ను నోరు మూసుకోమన్నానా? అమ్మా, అయ్యో, నిన్ను కాదని చెప్పానుగా. అమ్మా, నిన్ను కూడా కాదు. సరే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏగోలా లేదు. నేనేమంటున్నానంటే, నాపై ఆ శ్రీకృష్ణదేవరాయ మహారాజు ఓ పెద్ద బాధ్యతను పెట్టారు. ఏమైంది? కంగారు పడుతోంది. ఇప్పుడేగా మహారాజు గారు నిన్ను కారాగారంలో బంధించింది. ఇంత త్వరగా ఒక్క రోజులోనే నిన్ను విడుదల చేశారా? అది చలక ఒక పెద్ద బాధ్యతను నీకు అప్పగించారా? నాకైతే నమ్మకం కలగడం లేదు. అదే కదా చిక్కు. ఈమె నన్ను ఎప్పుడు నమ్మింది కనుక? లేదు, నాకు నమ్మకం కలగడం లేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది? అంటే అది బాధ్యత లేదు, బాదం పప్పు లేదు, అన్ని అబద్ధాలు. నాకు అన్నీ తెలుసు. నిర్దోషం నిరూపించుకోవడానికి మహారాజు 3 రోజులు కల్పించారు. అలా చేయలేకపోతే ఇతనికి ఉరి శిక్ష పడుతుంది. అన్ని అబద్ధాలు. నాకు అన్నీ తెలుసు. నిర్దోషం నిరూపించుకోవడానికి మహారాజు 3 రోజులు కల్పించారు. అలా చేయలేకపోతే ఇతనికి ఉరి శిక్ష పడుతుంది. అయ్యయ్యో, ఆగండి, మొత్తం వినండి. తర్వాత తీరిగ్గా ఎదవచ్చు. మీకు తెలుసా లామాకి మహారాజు శిక్ష ఎందుకేశాలో? కాలాగాలం నుంచి పాలిపోయాదని. ఇప్పుడు ఈ లామ నృత్య ప్రదర్శన చేస్తారట. ఏం చేస్తారట? నృత్య ప్రదర్శన. ఏమైంది అమ్మకి? భరతనాట్యం ఎందుకు చేస్తోంది? ఏమైనా పిచ్చి కానీ పట్టిందా ఏంటని అడుగుతున్నారు. అసలు కారాగారం నుంచి పారిపోయింది చాలక ఆయన ముందు నాట్యం చేస్తావా? మహారాజు కోపం రాదా? అయ్యో, ఆయన ముందు ఎవరు నాట్యం చేశారు? మరి గుండప్ప చెప్తున్నాడు కదా. ఆత్మసమర్పణ, ఆత్మసమర్పణ. నృత్య ప్రదర్శన కాదు గుండప్ప, ఆత్మసమర్పణ చేశాను శారద. విన్నారుగా? ఎత్తండమ్మా. కాదు, కర్రెత్తండి. గట్టిగా అడగండి. ఇవన్నీ చేయాల్సిన అవసరం వచ్చింది చెప్పండి. ఈయన కారాగారంలో ఉంటే కనీసం ప్రాణాలైనా మిగిలేవి. అక్కడి నుంచి పారిపోయి మృత్యువుని కొని తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అయ్యో, నన్నేం చేయమంటావు? జీవితాంతం కారాగారంలో పడి ఉండమంటారా ఏంటి? ఏం చేయకుండా ఉండడం కంటే ఏదోటి చేయడం మనిషి కర్తవ్యం. నేను అదే చేశాను. శిక్ష విధించిన దానితో ఒక అవకాశం కూడా దొరికింది కదా నిర్దోషిగా నిరూపించుకోవడానికి. కొంచెం చెప్పు అమ్మకి. మీరు నన్ను నమ్మాలి. ఏమీ కాదు నాకు. నేను అన్నీ సరిచేస్తాను. మీరే చెప్పొచ్చు కదా. ఆవిడది మౌనవ్రతం, చెవుడు కాదు. అది నిజమే అమ్మా. సరే సరే, పదండి. ఏదో ఒకటి తిందాం రండి. ఎన్ని రోజులైపోయిందో మనందరం కలిసి భోజనం చేసి. రండి 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 రండి. మెచ్చుకోవాల్సిందే గురువు గారు, మెచ్చుకోవాల్సిందే. ఇలా అయితే కేవలం ఆ పండితుడికి కారాగార వశమే లభించుండేది. కానీ మీరు అతనికి మరణ శిక్ష విధించేశారు. మెచ్చుకోవాల్సిందే గురువు గారు, మెచ్చుకోవాల్సిందే.
కానీ ఆ పండితుడిని కూడా మెచ్చుకోవాల్సిందే. ఇరప తక్కడికి పేడ తక్కడి లాంటి వాడు మిమ్మల్ని కలిసిన ప్రతిసారి మీకు ఏదో ఒక మొట్టికాయ మొట్టి పెడుతున్నాడు. మొట్టికాయలేంటి మొట్టికాయలు, ఇక్కడ కూర్చుంది ఉద్దండులని తెలుసుకో. మంచి వాళ్ళ పాలిట మహానుభావుడు, గురుగారి శత్రువుల పాలిట యముడని తెలుసుకో. మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు, అందుకే వారికి లభించిన దాంట్లో మనకు కూడా వాటా ఇస్తారు. రామకృష్ణయ్యని బురదలో పడేశాడు, నగరంలో అందరి ముందు పరాభవం చేశాడు, మొహానికి మసి కూడా పూశాడు, రాజుగారి ముందు ఉతికేశాడు, కారాగారంలో వేసి తాళం వేశాడు. అంతేగా. ఇప్పుడు ఏం చేద్దామండి? తెలీదు శారదా, కానీ ఒక గుణపాఠం అయితే నేర్చుకున్నాను. ఒక రాజు అహంకారం అతని అధికారం కన్నా ఎన్నో రెట్లు అధికం. ఆ రాజు ఎంత న్యాయప్రియుడైనా దయాహృదయుడైనా సరే. అదంతా సరేనండి, కానీ 3 రోజుల్లో ఆ దొంగను ఎలా పట్టుకుంటావు, అది ఇంత పెద్ద నగరంలో? శారదా, అందరిలో అంత నైపుణ్యం ఉండదు. అందరిలో ఏదో ఒక లోపం, ఏదో ఒక బలహీనత తప్పకుండా ఉంటుంది. అది ఆ దొంగలోనూ ఉంటుంది. అతను కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఆధారమో ఏ చిన్న ఆనవాలో విడిచిపెడుతూనే ఉంటాడు. అదే అతన్ని పట్టిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఆధారమో ఆనవాలో వెతికి పట్టుకోవాలంతే. ఆ ఆధారాలు నా చేతికి దొరకాలే కానీ ఆ దొంగ ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? ఈ మట్టి కుండను పట్టుకొని ఓ ప్రమాణం చేయండి. ఏది ఏమైనా ఆ దొంగని పట్టుకొని తీరుతానని, ఆ తర్వాత ఎప్పటికీ నాతోనే ఉంటారని, ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళనని. నేను మాటిస్తున్నాను, ఎప్పటికీ నీతోనే ఉంటాను. నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఇక ఎప్పుడు వెతుకుదాం. ఎక్కడా? అసలు ఈ దొంగతనం ఎక్కడ జరిగిందో అక్కడ. ఈ దొంగగారు దొంగతనం చేసిన వాళ్ళ ఇళ్లల్లో. పద. చూడండి, అంత దోచుకుపోయాడు ఆ దొంగ. ఏది వదలలేదు. మొత్తం బీరు అంతా ఖాళీ చేసేశారు. ఇందులో ఈ ఆనవాలుంది. చూడండి, ఇంతకు ముందులాగే ఆ దొంగ దీన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. లామా? లామానా? ఇతని పేరు రామా కాదా? వీడికి నత్తి. నత్త. లామా అటు చూడు. నేను నదిని. సర్వం నాలో కొట్టుకుపోతాయి, కానీ నేనెవరికీ చిక్కను. నీకు అర్థమైందా రామా? కొంచెం అర్థమవుతున్నట్టే ఉంది బంధు. ఒకవేళ గనక ఆ పండితుడు దొంగని పట్టుకోగలిగితే ఈ తాతాచార్యుల పరువు పోవడం ఖాయం. అలా జరగడానికి వీల్లేదు. ఆ పండితుడి మీద ఓ కన్నేసి ఉంచాలి. వాడి పని సాధించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో సాధించకూడదు. ఇదిగో, ఆ టక్కరి దొంగ ఇక్కడ కూడా సరిగ్గా అలాంటి ఆనవాలే వదిలిపెట్టి వెళ్ళాడు. లామా అటు చూడు. నేను గాలిని. అంతటా వ్యాపించి ఉన్నా నేను ఎవరి చేతికి చిక్కను. ఓ బంధు, ఇప్పుడన్నా చెప్పు, నీకేమర్థమైంది? ఆగు బంధు, కాస్త ఆగు. అయ్యో, లామా గంతలు. నా బంగారు దువ్వెన ఎంత విలువైందో నేను ఎవరికి చెప్పుకోను. ఎంత ప్రేమగా మా అమ్మ బంగారు దువ్వెన కానుకగా ఇచ్చిందో. ఇంకొకటి, అన్యాయంగా గజ దొంగ నా అంతఃపురం నుంచి బంగారు దువ్వెన తీసుకుపోయాడు. ఇప్పుడు నేను నా జుట్టు ఎలా దువ్వుకోవాలి? ఇంకొకటి ఇంకొకటి గుర్తొచ్చింది నాకు. వెళుతూ వెళుతూ ఆ దొంగగాడు
అక్కడేదో రాసి వెళ్ళాడు. నేను ఇసుకను, చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోతాను. ఈ దొంగ మహాటక్కరి మహల్లో దూరి మహారాణి గారి బంగారు దువ్వెను మాత్రమే తీసుకెళ్లాడు. అంటే దీని అర్థమేమిటి? ఏంటి అర్థం? అదే, నేనెక్కడన్నా దూరగలను, కానీ ఎవరు నన్ను పట్టుకోలేరు అని. అంటే గర్వం ఉందన్నమాట. దేని మీద? వాడి మీద వాడికే. దొంగకి తన మీద తనకే ఉంది. వాడు ఇలాంటి పని ఎప్పుడు చేసినా సరే తన ప్రతిభ గురించి గర్వపడతాడు. పెద్ద పొగరబోతు ఈ దొంగ. లేదంటే వాడికి ఏం అవసరం దొంగతనం చేసినప్పుడల్లా ఇలా ఒక వాక్యం రాసి వెళ్ళడానికి? అవసరం ఎంతంటావు? సవాలు విసురుతున్నాడు. మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి చూస్తా అని. ఇలాంటి గాలి కబుర్లు చెప్తూ ఇక్కడ అక్కడ మొట్టికాయలు తింటూ ఎన్నాళ్ళని ఉండగలవు? నువ్వు దొంగని పట్టుకోగలవా? అది జరిగే పనే కాదు. వాడు అతి తెలివైన పెద్ద గజ్జ దొంగ. నువ్వు చూస్తూ ఉండు. ఈసారి మళ్ళీ వాడి రాతలు కనిపిస్తే మళ్ళీ ఎక్కడ కనిపిస్తాయంటే ఎవరు ఊహించను కూడా ఊహించలేరు. పట్టుబడ్డాడు. ఎక్కడ దొరికాడు? పద. అలే ఎక్కడున్నా దొంగ? ఇక్కడే ఉన్నాడు వాడు. ఇది పేద కుప్ప కదా? ఆహా, ఇదే ఆ దొంగ. లామా, నీ పేద నీ బుల్ల అలసిపోయింది లామా. నువ్వు విశ్రాంతి తీసుకో. నీకు పేదలో దొంగ కనిపిస్తున్నాదా? స్పష్టంగా. అరే ఏంటి వాగుడు? ఆహా, వాగుడు కాదు కోత్వాల్ గారు, చూడగానే తెలుస్తోంది. శ్రద్ధగా వినండి. గోవు మేసింది గడ్డి, గడ్డి అయింది పేడ. పేడలో దొంగ గారిల్లు, ఇంట్లోనూ ఉంది పేడ. ఇప్పుడు ఈ పేడే మనల్ని ఆ దొంగ దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ పేడలోనే దాగుంది ఆ దొంగ ఎవరన్నది. గోవు తిన్నది గడ్డి, అది మారింది పేడగా. పేడ కుప్ప దొంగగారిల్లు, ఇంట్లో ఉంది పేడ. అంటే అర్థం ఏంటి? ఆ పండితుడు సూటిగా అన్నదేదో నాకిప్పుడు అర్థమైపోయింది. బురదలో కాలు పెట్టింది చాలు, ఇక మీ మొహానికి పులుకండి పేడ తీసుకుని మాట్లాడుతున్నారా మూర్ఖుడా? ఏమనిపిస్తుందంటే మొదటి పంక్తికి ఏ అర్థమూ లేదు. గోవు గడ్డే తింటుంది, పేడే వేస్తుంది. నిజమే. సరే, పేడలో దొంగగారిల్లు. పేడలో ఇల్లు ఎలా కడతారా ఆచార్య? ఇల్లు పేడతో నిర్మించుకోవచ్చుగా. ఇంటిని పేడతో అలుకుతారు గాని ఇల్లే పేడతో కట్టుకోరు కదా. ఇంకో వాక్యంలో అన్నాడు ఇంట్లోనూ ఉంది పేడ అని. అసలు ఇల్లే పేడతో చేసింది అయితే ఎవరన్నా పేడ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు? నా మాట విని ఏ ఆవైతే పేడేసిందో ఆ ఆవుని అడిగితే సరి పంక్తికి అర్థం తెలిసిపోతుంది. ఒరే మణి, నువ్వెంత తెలివైన వాడివైపోతున్నావు. నీకన్నీ తెలిసిపోతున్నాయి. అది ఎలా చెప్పగలుగుతుంది? పేడ ఏ ఆవేసిందో? ఏమిటి ఆచార్య మీరు కూడాను? ఈ పేడ వేసిన గోవు ఏదో తెలిసినా ఆ గోవు ఎలా చెప్తుంది ఈ పంక్తికి అర్థం ఏమిటో? వద్దు, నేను మిమ్మల్ని ఎలా కొట్టగలనండి? మా గురువు గారు కదా. తీసుకో. ఏమన్నా కనిపించిందా? ఏమీ కనిపించలేదు గురువు గారు. ఆ పండితుడికి ఈ పేడ కుప్పలో ఏం కనిపించుంటుంది? నేను గుడి ప్రధాన అర్చకులతో మాట్లాడానమ్మా. కొన్నాళ్ల పాటు మనం ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. హర హర మహాదేవ. ఈ
రాజ్యంలో ఉండే అదృష్టం మనకు లేదు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎవ్వరూ మనల్ని కనిపెట్టలేరు. పదండి పదండి అని అమ్మ అనలేదు. తన మమతలా అనిపిస్తోంది. లేదంటే తను నేర్పిన ఓర్పు తనే మర్చిపోతుందా? మనిషి అంటే సరైన అర్థం ఏమిటంటే జీవితంలో వచ్చే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనేవాడని. ఆపదలు వచ్చేది ఎవరికంటావు? వాటిని తట్టుకునే ఓర్పున్న వారికే. ప్రతి చీకటి రాత్రి తరువాత వెలుతురు ఉదయిస్తుంది. అలాగే ప్రతి ఆపద తరువాత మనిషి బుద్ధిమంతుడవుతాడు. చూడు శారదా, నేను లక్ష్మమ్మ పుత్రుణ్ణి, వారసుణ్ణి. నేను ఆపదలకు దడుచుకుని పారిపోయేవాణ్ణి కాను. వాటిని ఎదుర్కొంటాను. ఇక్కడే ఉండి ఆపదల కళ్ళల్లోకి సూటిగా చూస్తాను. అంతేనా అమ్మా? మిమ్మల్ని చూసి గర్విస్తున్నారు. నాకు తెలుసు. అమ్మ చేతి స్పర్శ చెప్పే మాటలు బాల్యం నుంచి వింటున్నాను. ఇందులో నాకు నీ సాయం అవసరం లేదు. అమ్మా, అప్పుడే ఒక రోజు గడిచిపోయింది. ఇంకా 2 రోజులే ఉన్నాయి. 2 రోజుల్లో నిర్దోషమని ఎలా నిరూపించుకోవాలో ఆలోచించారా? ఏది ఎలా చేయాలో ఆలోచించారా? ఆలోచించానుగా. ఏం ఆలోచించారు? అదే, మనం వెతుకుతున్నవారు మనకు కనిపించకపోతే వారే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చేలా ఏదన్నా చెయ్యాలి. అందుకోండి. శారదా, నన్ను కాస్త దయచూడు. శివలింగాన్ని అందుకునే శక్తి లేదు నా ఒంట్లో. శివలింగం కాదు, ఆ ముందున్న చెంబు అందుకోండి. అందుకొని అందులో నీళ్లు మొత్తం మీ నెత్తి మీద పోసుకోండి. మీకు బుర్ర పాడైపోయింది. ఏదేదో మాట్లాడుతున్నారు. వినేసి, నువ్వు సాలద మాటలు వినేసేలామా. ఇటీవల తన బుల్ల బాగా పనిచేస్తుంది. లాజపులోహితుల్ని, కొత్వాల్ని ఆ పేదలు బాగా అటు ఇటు తిప్పేశావు కదా. వాళ్ళంతా ఈ పాతికి పేదకంపులో చచ్చుంటారు. పేడ? ఈ పేడ సంగతి ఏంటి అసలు? ఏం లేదులే. నేను ఆలోచించింది ఏమిటంటే, ఎలాగైతే లోహం లోహాన్ని కోస్తుందో, వజ్రం వజ్రాన్ని కోస్తుందో, అలా ఆ దొంగని దొంగతనమే పట్టిస్తోంది. కానీ ఈసారి దొంగతనం చేసేది ఆ దొంగ కాదు, నేను చేస్తాను. ఏంటి? ఏంటి? అయ్యో, మళ్ళీ నువ్వేదో కొత్తది మొదలు పెట్టావా? ఆచార్య, ఈ పేడ పరమార్థం తేలలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పండితుడి మీద ఓ కన్నేసి ఉంచండి. ఈ పేడ పరమార్థం ఏంటో వాడి ద్వారానే తెలుస్తుంది. వెళ్ళండి. నడు. మేం కూడా వెళ్తున్నాం. అలసిపోయాం కదా, కాస్త విశ్రాంతి తీసుకుంటాం. విన్నావా మణి? విన్నానుదని. అలసట, విశ్రాంతి, ఆనందాల వాన, అంటే రాజనర్తకి సౌదామిని. రాజనర్తకి సౌదామినా? రాజనర్తకి సౌదామిని ఇంట్లో దొంగతనం చేస్తారా? ఆవిడింట్లో ఎందుకు? ఆవిడ రాజనర్తకి శారద. ఆవిడికి రాజదర్బార్తో సంబంధం ఉంది. వాళ్ళింట్లో దొంగతనం జరిగితే ఆ విషయం వెంటనే రాజదర్బార్లో తెలుస్తుంది. తన గొప్పతనం ఇంకొకరికి చెందటం అసలు ఆ దొంగకి ఏమాత్రం నచ్చదు. ఆత్మాభిమానం దెబ్బతిని తనంతటి తానే బయటపడతాడు. వాడు తప్పకుండా ఏదో ఒక పొరపాటు చేసి ఖచ్చితంగా పట్టుపడతాడు. ఇంత స్వల్ప సమయంలో ఈ ఒక్క మార్గమే మిగిలింది శారద. ఈ ధైర్యం చేయక తప్పదు. ఇంకో దారేది లేదు మనకి. నాకు మాత్రం ఏం తెలుసు? నేను ఇంతవరకు ఆ దొంగని చూద్దనే లేదు. దొంగని కాదు, ఆ రాజనర్తకి సౌదామిని. రాజనర్తకి సౌదామిని కదా, అందంగానే ఉండొచ్చులే.
సరే 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 మేం ప్రభువు సేవకై లోపలికి వెళుతున్నాం. అలాగే. మాకు ఎటువంటి విఘ్నము కలగకూడదు. ఏమాత్రం కలగదు స్వామి. పూజ పూర్తయి ద్వారం తెరిచే వరకు ఎవరు దరిదాపులకి కూడా రాకూడదు. ప్రాణాలైనా ఇస్తాను స్వామి. ఈ ద్వారం దగ్గరికి నేను ఎవరిని రానివ్వను. బాగు బాగు, ఇక జరుగు. వెళ్ళండి ప్రభు, మీ సేవ మీకోసం ఎదురు చూస్తోంది. సేవ నల్లటి చక్రాలంటే ఆ కళ్ళకి. ఇక అర్చన సుందర సమ్మోహక ముఖార విందానికి. నీ ద్వారాన నిలిచాడు యోగి. నల్లటి కాకి కోకిల స్వరంలో పాడుతోంది. ఈ కప్ప హంసని కలుసుకోవడానికని వెళ్తోంది. అయ్యో, ఏం చేస్తున్నావు రామా? నాకు ఊపిరి ఆడటం లేదు. కాసేపు ఇలా ఉండక తప్పదు. కాసేపు ఊపిరి బిగబట్టి కూర్చో. ఎవరు కూర్చోవాలి రామా? ఏం లేదు, నేను కాదులే. ఇంకెవరిని? అది వదిలే. ఏది నువ్వు ఇలారా. ఇది పట్టుకో. నువ్వు నాకు తలపాగా ఎందుకు కత్తున్నావు? కొంచెం మాట్లాడకుండా నిలబడతావా? నా పన్నం చేయని. అక్కడ ఓ అభిసారిక ఉంది. ఖచ్చితంగా తెలుసు, ఆ ముసలాడు అత్తరు చల్లుకుంటూ ఉండుంటాడు. అత్తరు చల్లుకుంటే రాబందు నెమిలైపోతుందా ఏంటి? పచ్చి పూర్తిగా గుండలాగే ఉన్నావు గుండప్ప. ఎలా ఉంది నా కొత్త రూపం? గుర్తుపట్టేలా ఉన్నానా లేదా? తీసుకో. ఇక్కడేం తీసుకోవాలి శారదా? తీసుకోవాల్సింది అక్కడుంది కదా. కాటుక డబ్బా తీసుకోండి. తీసుకొని దిష్టి చుక్క పెట్టుకోండి. ఇంత అందమైన రూపాన్ని ఎవరన్నా ఇంతవరకు చూసుంటారా? ఎవరి దిష్టిని తగులుతుందేమో. తాతాచార్య, నీకు దిష్టి తగలకూడదు. ఎవరి దృష్టిలోనూ పడకూడదనే ఈ వేషం పిచ్చిదానా. సరే, ఇక నేను బయలుదేరుతాను. బాగా ఆలస్యమైంది. పదకొండప్ప. బాగా దిగులుగా ఉంది. భగవంతుడి దగ్గరుండి నడిపించాలి.
పెద్ద ఆపద తప్పింది. పర్వాలేదు, మనల్ని ఎవరూ గుర్తుపట్టలేదు. ఎవరు? ఎవరు? నువ్వెవరు? నువ్వెవరు? మేమే. మేం కూడా మేమే. మేమంటే నువ్వే. అయితే నువ్వే. ఎవరు? వీరెవరో మాకు తెలుసు. నువ్వు ఎవరన్నది కూడా మాకు తెలుసు. నువ్వు ఏమనుకుంటున్నావు? మా కళ్ళలో మట్టి కొట్టి నువ్వు తప్పించుకోగలవా? ఇది సామ్రాటు ఇచ్చే ఆజ్ఞ. వారిని మోసం చేయడం అంత సులభం కాదు. శిక్ష అనుభవించడానికి ఇద్దరూ సిద్ధం కండి. మేమొచ్చేశాం.